నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇస్రో నాసాలు సంయుక్తంగా రూపొందించిన నిస్సార్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా ఇవాళ నింగిలోకి పంపించనున్నారు. శ్రీహరికోటలోని షార్ నుంచి సాయంత్రం 5:40 రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈ రాకెట్ ప్రయోగంపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ప్రయోగ సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సంసిద్ధంగా ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం సరిగ్గా 5:40 జిఎస్ఎల్వి F-16 రాకెట్ని కూడా నింగిలోకి పంపించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. నిన్న మధ్యాహ్నం 2:10 నుంచి కౌంట్డౌన్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. దాదాపు 27:30 గంటల కౌంట్డౌన్ అనంతరం ఇవాళ సాయంత్రం 5:40 ఈ రాకెట్ని కూడా నింగిలోకి తీసుకెళ్లనున్నారు. ఈ రాకెట్ ద్వారా ప్రధానమైనటువంటి నిస్సార్ అనే ఒక ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకెళ్లబోతున్నారు. ఈ నిస్సార్ అనే ఉపగ్రహం చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఇస్రో అదేవిధంగా నాసా, అమెరికాకి చెందినటువంటి నాసా రెండు కూడా కలిసి సంయుక్తంగా తొలిసారి ఒక ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి తీసుకెళ్లబోతున్నారు. ఈ నిస్సార్ అనే ఉపగ్రహం కీలకంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే భూమిపైన ఉన్నటువంటి అణువుని కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేయగల శక్తి సామర్థ్యాలు ఈ నిస్సార్ అనే ఉపగ్రహానికి కూడా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 2392 కేజీల బరువైనటువంటి ఈ నిస్సార్ ఉపగ్రహం భూమిపైన ఉన్నటువంటి అనేక వనరులు, ఇటు అడవులు కావచ్చు, సముద్ర గర్భం కావచ్చు, మంచు పర్వతాలు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలను కూడా అణువణువున క్షుణ్ణంగా కూడా పరిశీలించగలదని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక్కసారి 12 రోజుల పాటు తిరిగేటటువంటి ఈ ఉపగ్రహం 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని కూడా తిరిగి ఆ భూమిపైన ఉన్నటువంటి అనేక అంశాలను కూడా అధ్యయనం చేయబోతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, ఇస్రో చైర్మన్ నారాయణన్తో పాటు అమెరికా నాసాకి చెందినటువంటి శాస్త్రవేత్తలంతా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి చేరుకున్నారు. మొన్న MRR సమావేశం నిర్వహించిన అనంతరం కౌంట్డౌన్ ప్రక్రియను నిన్నటి నుంచి కొనసాగించారు. ఇవాళ సాయంత్రం ఈ ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా దీని వ్యయం గురించి చర్చించుకుంటే దాదాపు 11,200 కోట్ల రూపాయల వ్యయంతో కూడా ఈ నిస్సార్ ఉపగ్రహాన్ని అయితే రూపొందించినట్లుగా తెలుస్తుంది. అందులో కొంత వాటా కూడా ఇస్రోకి సంబంధించి కొంత తక్కువ వాటా ఉన్నప్పటికీ కూడా దీంట్లో పూర్తిగా అటు నాసా ఇటు ఇస్రో సంయుక్తంగా దీన్ని ప్రయోగిస్తుండడంతో దీనికి సంబంధించినటువంటి అన్ని వనరులను కూడా రెండు దేశాలు ఉపయోగించుకోబోతున్నాయి. అయితే భూమిపైన చోటు చేసుకునేటటువంటి పరిణామాలు, అంటే అలలకి సంబంధించి, అంటే ఈరోజు తాజాగా చూస్తాం రష్యా, అదేవిధంగా జపాన్ వంటి, అమెరికా వంటి అనేక ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున భూకంపాలు, అదేవిధంగా సునామీ పరిస్థితులు కూడా చూస్తాం. ఇలాంటివి కూడా ముందస్తుగా గ్రహించడం, వాటిలంటిని కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఇటు శాస్త్రవేత్తలకి క్షుణ్ణమైనటువంటి ఫోటోలను పంపించడం కూడా ఈ ఏదైతే నిస్సార్ ఉపగ్రహానికి కీలకం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం జిఎస్ఎల్వి రాకెట్కి సంబంధించి ఒకసారి జిఎస్ఎల్వి రాకెట్ చూస్తే, ఈ జిఎస్ఎల్వి రాకెట్ అనేది ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి రాకెట్ ఇది. దీంతో అనేక ప్రయోగాలు కూడా చేస్తారు. అంటే బాహుబలి లాంటి రాకెట్గా దీన్ని పిలుచుకుంటారు. అంత కీలకమైనటువంటి రాకెట్ ఇది. భారీ ఎత్తున ఉండేటటువంటి ఉపగ్రహాలన్నింటినీ కూడా ఈ రాకెట్ ద్వారానే నింగిలోకి తీసుకెళ్తుంటారు ఇస్రో శాస్త్రవేత్తలు. తాజాగా ఇవాళ పంపించేటటువంటి నిస్సార్ ఉపగ్రహాన్ని కూడా ఈ రాకెట్ ద్వారానే నింగిలోకి పంపించబోతున్నారు. ఇందులో ఈ ఉపగ్రహానికి ప్రధానంగా తీసుకుంటే దాదాపు నాసా, అదేవిధంగా ఇటు ఏదైతే ఇస్రో, ఈ రెండు కూడా కలిసి రూపొందించినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. నాసాకి చెందినటువంటి L బ్యాండ్, అదేవిధంగా ఇస్రోకి చెందినటువంటి S బ్యాండ్, ఈ రెండు రాడార్లను కూడా అమర్చినటువంటి శాస్త్రవేత్తలు ఇందులో అనేక పరిజ్ఞానాలను కూడా పొందుపరిచినట్లు ఇటు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అడవులు కావచ్చు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటినీ కూడా ఈ నిస్సార్ అనే ఉపగ్రహం అధ్యయనం చేసిన తర్వాత అందుకు సంబంధించినటువంటి క్షుణ్ణమైన ఫోటోలను కూడా పంపిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈ జిఎస్ఎల్వి సిరీస్లో ప్రస్తుతం ఇది 18వ ప్రయోగం కాగా, ఇటు ఇస్రో ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి పంపించేటటువంటి రాకెట్లలో ఇది 102వ ప్రయోగంగా కూడా అటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షార్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇప్పటికే ఇటు కేంద్రం నుంచి బలగాలన్నీ కూడా షార్ వద్ద పటిష్ట బందోబస్తు కూడా నిర్వహిస్తున్నాయి. ఇస్రో చైర్మన్ నారాయణన్తో పాటు షార్ డైరెక్టర్ రాజరాజన్, అదేవిధంగా నాసా శాస్త్రవేత్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఈ ప్రయోగానికి సంబంధించి క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. గత ప్రయోగాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత కీలకమైనటువంటి ప్రయోగం
ఎందుకంటే నాసా అనే ఒక పెద్ద సంస్థ, అంటే అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ అయినటువంటి ఈ నాసా దాదాపు ఇండియాలో మన ఇస్రోతో కలిసి ఒక ప్రయోగం చేయడం అనేది ప్రప్రదం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది విజయవంతం కావాలి అనే దిశగా దాదాపు వారం రోజుల నుంచి కూడా శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు అణువణువు పరిశీలిస్తూ రాకెట్లో చిన్నపాటి లోపం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని పూర్తిగా కూడా పంపించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. అయితే భూమికి దాదాపు 730 కిలోమీటర్ల ఎత్తులో తొలి ఈ రాకెట్ వెళ్ళి అక్కడ ఈ నిసార్ అనేటటువంటి ఉపగ్రహాన్ని కూడా వదిలిపెట్టబోతుంది. ఇది వదిలిపెట్టిన తర్వాత దీని పనితీరు కొంతకాలం తర్వాత, అంటే కొన్ని గంటల తర్వాత కూడా ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన తర్వాత ఆ అధ్యయనం అనేది కొనసాగుతుంది. ఈ అధ్యయనం కొనసాగిన తర్వాత అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ కూడా ఈ నిసార్ అనే దాదాపు ఒక ట్రక్కు వెడల్పు ఉండేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఏదైతే ఉపగ్రహంగా కూడా దీన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వరుస విజయాలతో దూసుకెళ్తున్నటువంటి ఇస్రోకి ఈ ప్రయోగం కూడా ప్రస్తుతం చాలా ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగించే అవకాశం ఉంది. సాయంత్రం 5:40 నిప్పులు కక్కుకుంటూ GSLV F-16 రాకెట్ ద్వారా కూడా నిసార్ అనే భారీ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నింగిలోకి తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది ఏదైతే GSLV F-16 రాకెట్లో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి.